ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చి అబద్ధాలన్నీ చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు 13 నెలలు గడిచినప్పటికీ కూడా ఆయన చెప్పిన ఏ ఒక్క హామీని ప్రజలకు నెరవేర్చకుండా కాలాన్ని దాటవేస్తున్నాడు. జగనిచ్చిన పథకాలన్నీ ఇచ్చి మళ్ళీ ఎన్ని మీకు ఇస్తా, అందులో మళ్ళా కొసమేర్పు ఒకటి ఉంది. జగన్ అప్పు చేసి మీకు ఇచ్చినాడు, నేను సంపాదించి మీకు పంచుతా. ఇప్పుడు అదే మాటే అడుగుతున్నాం మనం. ఏమని? అయ్యా, జగన్ అప్పు చేసినా మా అకౌంట్లో వేసి మాకు ఇచ్చినాడు, నువ్వు అప్పు చేయకుండా సంపాదించి ఇస్తానని చెప్పినావు. నువ్వు సంపాదించి ఇచ్చినా ఇవ్వకపోయినా అప్పు చేసినా మాకు వచ్చిన నొప్పేమీ లేదు. ఇచ్చింది ఎక్కడ? జగన్ సంక్షేమ పథకాలు అన్నీ అని చెప్పినావు. 45 ఏళ్ళకి పెన్షన్ ఏమైంది? గాలికి పోయింది. చేనేతలకు ఇచ్చే 24,000 ఏమైంది? గాలికి పోయింది. లాయర్లకు ఇచ్చేది, రజకులకు ఇచ్చేది, నాయి బ్రాహ్మణులకు ఇచ్చేది, మత్స్యకారులకు ఇచ్చేది, రైతులకు ఇచ్చేది ఏమైనాయి? అన్నీ వినాయి. వాలంటీర్లు ఏమైనారు? పోయినారు. సచివాలయ వ్యవస్థ ఏమైంది? నీరు గారిపోయింది. ఇవి కాకుండా నీ సంక్షేమ పథకాలు సూపర్ 6 1,500 రూపాయలు 18 సంవత్సరాలు నిండితే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పినావు. ఎంతమంది ఉంటే అంతమందిని కాదమ్మా, ఇంకా మీకు ఓపిక ఉంటే కనండి అని చెప్పినాడు. ఓపిక ఉంటే పిల్లలు కనండి, 1,500 రూపాయలు ఒక్కొక్క పిల్లకు మీకు వచ్చాది అని చెప్పినాడు. పొరపాటున ఎవరన్నా పేదరాలు నీ మాట నమ్మి ఈ సంవత్సర కాలంలో ఒకరినో ఇద్దరినో కవల పిల్లలు కనింటే నువ్వు 1,500 ఇచ్చే మాట దేవుడెరుగు. వీళ్ళని పెంచలేక ఆయమ్మ తలపానం తోకకొచ్చే పరిస్థితి ఉండు. నేను ఏమి మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించి ఎక్కడ ఒక్క పైసా హద్దు దాటి మాట్లాడితే అది బూత్ ఉండదు, ఒరే తరే ఉండదు, నీ అమ్మకి అమ్మ ఉండదు. ప్రభుత్వానికి సంబంధించిన పాలనకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు గట్టిగా మాట్లాడితే కూడా, సత్యమే పలికితే కూడా నన్ను జైల్లో పెడతారు. గాంధీ మహాత్ముడేమో మనకు అబద్ధాల ఆడరాదు, సత్యమే పలుకు, అహింసా పరమో ధర్మ అని చెప్పి ఆయన చెప్పినాడు. పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మనం చూస్తున్నాం ఈరోజు మన నాయకులు ఎవరు ఏమి మాట్లాడినా కూడా ఏదో ఒక నెపం పెట్టి తప్పుడు మాటలు కాకపోయినప్పటికీ లోపల జైలుకు పంపించే పరిస్థితి చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఏంటంటే బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ, అంటే ఎన్నికలకు ముందు ఏమైతే మేనిఫెస్టో ఉందో మీ సెల్ ఫోన్లో దీన్ని మీరు ఏమంటారు, దీన్ని స్కాన్ చేసుకుంటే మీ సెల్ ఫోన్లో వస్తుంది. నా సెల్ ఫోన్లో కూడా నేను తీసుకున్నా, అన్నీ వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు ఏమేమి హామీలు ఇచ్చినాడు, బాండ్లు రాపించి ఏ విధంగా ఇచ్చినాను. బాండ్లు అంటే ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి బాండ్లు ఇచ్చినారమ్మా. ఏమని? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లను సర్వే చేసి, ఉదాహరణకు ఆ ఎక్క ఉంది, ఆ ఎక్క ఇంట్లో రైతు ఒకటి, రైతు భరోసా 20,000 వస్తుంది. ఆ ఎక్క ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 15,000 30,000 వస్తుంది. అమ్మఒడి 50,000 రూపాయలు. ఆ ఎక్క ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు, 18,000 లోపల, వాళ్ళకు 4,500 చొప్పున వస్తుంది. అంతా కలిపితే సంవత్సరానికి నీకు 2 లక్షలు వస్తుందని చెప్పి 2 లక్షలకు ఆ ఎక్కకు బాండ్ రాపించి ఆ బాండ్ మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టించినారు ఆ ఎక్కకు. ఇప్పుడు ఏమంటున్నారు? డబ్బా ఖాళీ అంటున్నారు. ఏమంటున్నారు? డబ్బా ఖాళీ, ఖజానా ఖాళీ, నా దగ్గర ఏమీ లేదు. నేను సంపాదించేదానికి మీరు ఏమైనా మార్గం ఉంటే నా చెవిలో చెప్తే నేను సంపాదించి బతికి బట్ట కట్టి ఉంటే మీరు ఆ పూటకు తీసుకొచ్చి ఇచ్చానేమో, ఇప్పుడైతే లేదు అంటున్నాడు. మన సైడు మన ఊర్లో ఎవరైనా మనతో 10,000 20,000 లెక్క తీసుకొని బాండు రాపించి 1 సంవత్సరం గడిచిన తర్వాత నేను సంపాదించి బతికి ఉంటే నీకు ఇచ్చాపు అంటే మనం మెట్టుతో కొట్టమా? మరి బేకార్ నా కొడుక అంటామా అనమా? అవి పొరపాటు అన్యామనుకో, ఎవరైనా ఈ రాష్ట్రంలో అన్యామనుకో మనం, ఇది తప్పు అని కేసు నమోదవుతుంది, జైలుకు పంపిస్తారు. మనం ఎవరు ఏమి మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనను దుష్ట పాలన అనకూడదంట, సుపరిపాలన అని వాళ్ళు చెప్పినారు. చూడి, అది సుపరిపాలన అంటే పర్వాలే, తస్మాత్ జాగ్రత్త. దీన్ని ఏమంటారంటే నియంతృత్వపు పాలన అంటారు, దీన్ని ఎమర్జెన్సీ అంటారు.
మనిషి యొక్క ప్రజలకు స్వేచ్ఛ లేనితనము అంటారు. పౌరులకు ఉండబడిన వాక్ స్వాతంత్రాన్ని కూడా హరించిన ప్రభుత్వము అంటారు. ఇట్లా ప్రభుత్వాలు గద్దె మీద కలకాలం ఉండగలుగుతాయన్నా? పాతాళానికి పడిపోతాయి.